नमामि शमीशाननिर्वाणरूपम् विभुं व्यापकं ब्रह्मवेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् सदाकाशवासं भजेऽहम् निराकारमोकारमूलं तुरीयम्। హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు మాధవి. మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్కి పూజ ఎందుకు చేస్తున్నానంటే, మేము టూర్కి వెళ్తున్నాం. అంటే 1 వీక్ టూర్ అని అనుకున్నాము. ఫస్ట్ అరుణాచలం, తిరుపతి, శ్రీకాళహస్తి ఇవి చూసుకున్న తర్వాత మధ్యలో వెళ్ళే గ్యాప్లో అంటే వెళ్ళే దారిలో ఇంకా ఏమైనా టెంపుల్స్ ఉంటే కూడా చూద్దామని అనుకున్నాము. సో ఫస్ట్ యాక్చువల్గా మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకుంటే ఇంట్లో పనులన్నీ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి 7 అయింది. ఫస్ట్ పూజ చేసేసి ఇంకా కార్ ఎక్కేసినాం అనమాట. మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము. మేము హైదరాబాద్లో ఉంటాం కదా, సో హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. బెంగళూరు హైవే నుంచి వెళ్తున్నాం కాబట్టి బెంగళూరు వెళ్ళే దారిలో కోయంబత్తూర్ టచ్ అవుతుంది. కోయంబత్తూర్లో ఆదియోగి టెంపుల్ ఉంటుంది కదా, సో ఆదియోగి టెంపుల్ని చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. నేను మీకు ఈ వీడియోలో ఆదియోగి టెంపుల్ని చూపిస్తాను. అదే ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా కోయంబత్తూర్, అది చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయకుండా స్టార్ట్ అయ్యాము. టైం 10 అవుతుంది అనుకుంటా. సో రోడ్ పక్కన టిఫిన్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ ఆగేసి టిఫిన్ అయితే తింటున్నాము. టిఫిన్ చాలా బాగుండే. అందరం దోశ అనేది తిన్నాం. ఇడ్లీ అడిగితే ఇడ్లీ లేకుండే, సో అందరం దోశ అనేది తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇక ఆంధ్రాకి వచ్చేసినాం. మీరు చూస్తున్నారు కదా, ఇది కృష్ణా నది అంట. నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఒక 1 వీక్ టూర్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక 1 వీక్ టూర్కి ఫస్ట్ టైం వెళ్ళబోతున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా కూడా ఉన్నాను. ఒకేసారి అరుణాచలం ఇంకా తిరుపతిని చూస్తానని హ్యాపీనెస్ నాకు చాలా ఉంది. అరుణాచలం వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి, అరుణాచలం రావాలి అంటే అరుణాచల స్వామి నుంచి పిలుపు రావాలి అని అంటారు కదా, అది నిజమేనేమో. చాలా డేస్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా అనమాట. అనేది ప్రీ ప్లాన్ కాదనమాట, సడన్గా వెళ్దాం అనుకుని వెళ్తున్నాం. అండ్ నాకు లాంగ్ టూర్ అంటే కొంచెం భయం. నాకు కొంచెం మోషన్ సిక్నెస్ అనమాట. జర్నీ అంత పడదు. ఈ జర్నీని ఓవర్కమ్ చేసుకుంటా నేను ఎట్లా 1 వీక్ సర్వైవ్ అవుతానో ఏమో, కానీ కొంచెం భయంగా ఉంది. అండ్ అట్లనే చాలా హ్యాపీగా కూడా ఉంది. రోడ్ పక్కన తాటి ముంజలు అమ్ముతూ ఉంటే కార్ ఆపాము తీసుకుందామని చెప్పేసి. 120కి డజన్ అంట. కొంచెం బార్గెన్ చేస్తే 100కి కూడా ఇస్తుంది. బట్ నాకు బార్గెన్ చేయాలనిపించలేదు. ఇంత ఎండలో రోడ్ మీద కూర్చొని అమ్ముతున్నాడు కాబట్టి సరేలే 20 రూపీస్కి ఏమొస్తుందని చెప్పేసి నేను 120 రూపీసే ఇచ్చి తీసుకున్నాను. ముంజలైతే బాగున్నాయి చూడండి. ఇక్కడ చెట్ల నుంచి తీసుకొచ్చి వాళ్ళు రోడ్ మీద కూర్చొని ఎండలో అమ్ముతున్నారు. మనం ఎక్కడైనా బార్గెన్ చేయొచ్చు, బట్ ఇట్లా రోడ్ మీద వాళ్ళ దగ్గర బార్గెన్ చేయొద్దు అనిపిస్తుంది. పాపం కదా, ఎంత కష్టపడతారు ఎండలో కూర్చొని. సో అందుకని చెప్పేసి నేను 120 రూపీస్ ఇచ్చేసి తీసుకున్నాను. 120 కాదు 130 ఇచ్చినాం, మా అత్తమ్మకు తెలియదు. అగైన్ ముంజలు తీసుకొని మళ్ళీ కార్ ఎక్కి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది అనుకుంటా. ఆంధ్రాలోనే రెస్టారెంట్ ఉంటే అక్కడే రోడ్ పక్కనే ఆపేసి కారు మళ్ళీ లంచ్ కూడా చేసేసి మళ్ళీ స్టార్ట్ అయినాం అనమాట. యాక్చువల్లీ నేను మా అత్తమ్మని అడిగాను, అత్తమ్మ పులిహోర వేసుకుందామా అంటే ఏ వద్దే తినలేము, రోడ్ దగ్గర ఉంటాయి కదా ఫుడ్ స్టాల్స్, అక్కడ తిందామని చెప్పేసింది. సో అందుకని ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, కియా కార్స్ ఉంటాయి కదా, వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంట ఇది. రోడ్ మీద నుంచి చూస్తుంటేనే ఆ పొడవు ఉంటుంది కదా, ఒక 3 kilometers వరకు ఉంటుంది. స్పేర్ పార్ట్స్ అన్నీ బయటికి నుంచి మన ఇండియాకి ఇక్కడికే వస్తాయంట. ఇక్కడ నుంచి కార్లన్నీ రెడీ అయిపోయి డిఫరెంట్ స్టేట్స్కి, ఇంకా మన తెలంగాణలో, మన హైదరాబాద్లో ఇట్లా డిస్పాచ్ చేస్తారనమాట. చాలా పెద్దగా ఉంది. కొంచెం దగ్గర నుంచి చూస్తే కార్లు అయితే ఇట్లా కుప్పలు పార్క్ చేసి ఉంది అనమాట. చాలా పెద్ద యూనిట్ అంట.
నిజంగా ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ మన దగ్గరే ఉంటే ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ దొరుకుతుంది గదా! ఏ వర్క్ చేసే వాళ్ళకి ఆ వర్క్ కంపల్సరీ దొరుకుతుంది. కొంచెం హార్డ్ వర్క్ చేయాలేమో! నాకు కూడా పెద్ద ఐడియాలేం లేదు. జస్ట్ చెప్తున్నా అంతే. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఒక 3, 4 కిలోమీటర్స్ ఈజీగా ఉంటుంది పొడవు. ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని వందల ఎకరాలంట. మొత్తం ఫారెస్ట్ కాబట్టి మనకేం తెలుస్తలేదు. అదే నార్మల్‌గా ఇట్లా సిటీ లాంటి ఏరియాస్‌లో ఉంటే ఒక సిటీని బిల్డ్ చేయొచ్చు ఇంత ఏరియాలో. ఇంత పెద్ద కంపెనీని చూసి నేను షాక్ అయ్యాను. సో, వీడియోని కంటిన్యూయస్‌గా తీస్తూనే ఉన్నాను. ఎంత పొడవు ఉంటే అంత పొడవు కంటిన్యూయస్‌గా రికార్డ్ చేశాను మీకు చూపిద్దామని చెప్పేసి. మేము బెంగుళూరు హైవే అయితే ఎక్కేసాము. చూస్తున్నారు కదా హిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ హిల్స్ పైన ఫ్యాన్స్ ఉన్నాయి కదా అవేంటో నాకు ఇంతకుముందు తెలవదు. వీటి నుంచి కరెంట్ జనరేట్ అవుతుందంట. ఎయిర్‌లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ వల్ల కొంచెం రియాక్షన్స్ అయ్యి ఈ ఎయిర్ నుంచి కరెంట్ అయితే రిలీజ్ అవుతుందని మా తమ్ముడు చెప్పాడు. ఇగో మనం కోయంబత్తూర్ అయితే వచ్చేసినాం ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి. ఇక్కడ మీకు ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా ఈ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనం లోపలికి అంటే ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే 5-6 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ అన్నమాట. అంటే పెద్ద పెద్ద కొండలుండి కొండల మధ్యలో స్టాచ్యూని కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను ఒక సిటీలా ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ అస్సలు కాదు. మొత్తం ఫారెస్ట్ ఏరియాని. మనం స్టాచ్యూ దగ్గరకైతే వచ్చేసాము. మీకు ఇప్పుడు రోడ్ నుంచి కనిపిస్తుంది కదా మళ్ళీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే అట్లీస్ట్ 3 కిలోమీటర్స్ అయినా ఉంటుంది. ఇలా మనం రోడ్ పైనుంచి వస్తుంటేనే మనకి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ మీరు ఫారెస్ట్ని కూడా చూడొచ్చు. పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల మధ్యలో స్టాచ్యూని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ నేను ఒక సిటీలా ఉంటుందేమో సిటీలోనే ఇట్లా ఆదియోగి స్టాచ్యూని ఒక కొంచెం ఏరియాలో కన్స్ట్రక్ట్ చేశారేమో ఇట్లా టెంపుల్ని పెట్టారేమో అనుకున్నాను. బట్ అస్సలు కాదు. మొత్తం ఫారెస్ట్ ఏరియానే. నేను వీడియోస్‌లో చూసి ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అనుకున్నాను. బట్ నాకైతే మేము వెళ్తున్న రోడ్‌లో ఎక్కడ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అయితే అస్సలు కనిపించలేదు. అందరూ ఎవరి వాళ్ళ ఓన్ వెహికల్స్‌లోనే వచ్చారు తప్ప పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషనే అస్సలు లేదు. నాకు కనిపించలేదు. టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. మళ్ళీ ఇక్కడ ఎంట్రన్స్ నుంచి లోపలికి అట్లీస్ట్ 1.5 కిలోమీటర్ అయినా ఉంటుంది. చాలా పెద్ద ఏరియాలోనే కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇలా ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్‌కి ఇలా 4 సైడ్స్ ఇలా రాయితో వీల్స్ అయితే చేశారు. ఆ వీల్స్‌ని అందరు తిప్పుతున్నారనమాట. మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని తిప్పాను. బట్ ఒక్కరికి తిరగట్లేదు అది. 2 మెంబర్స్ అటు నుంచి ఒకరు, ఇటు నుంచి ఒకరు ఇట్లా చెయ్యేస్తేనే 2 సైడ్స్ నుంచి తిప్పితేనే తిరుగుతాయి. జస్ట్ ఫర్ ఫన్ అనుకుంటా. దానివల్ల వెనకాల ఏం రీజన్ ఉందో నాకు తెలవదు. అందరు తిప్పుతుర్రు అని చెప్పేసి నేను కూడా తిప్పేసిన అంతే. ఇంకా కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఇక్కడ నాగదేవత గుడి అయితే ఉంటుంది. దీన్ని ఎగ్జాక్ట్‌గా ఏమంటారో తెలవదు. దగ్గర నుంచి అయితే వీడియోస్ అవి ఫొటోస్‌ని తీసుకొనియలేదు. బట్ దూరం నుంచి క్యాప్చర్ చేయొచ్చు. ఇంత పెద్ద గుడి ఉన్నా కూడా ఎక్కడ టికెట్ అంటూ ఏమీ లేదు. ఫ్రీ దర్శనమే. ఇంకా చాలామంది ఉంటే లైన్‌లో వెయిట్ చేసి దర్శనం చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళాలి తప్ప టికెట్స్ అంటూ ఎక్కడా లేదు. జస్ట్ ఎంట్రన్స్‌లోనే ఒక హుండీ పెట్టారనమాట. ఎవరైనా డబ్బులెయ్యాలనుకుంటే ఎయొచ్చు. ప్రసాదాలు అంటే ప్రసాదాలు ఒక చోట అమ్ముతున్నారనుకుంటా. అగరబత్తి ఇంకా ప్రసాదాలు అమ్ముతున్నారు తప్ప టికెట్స్ అంటూ ఏమీ లేదు. నాగదేవత గుడి దగ్గర దర్శనం చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. దూరం నుంచి అయితే వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ దగ్గర నుంచి అసలు తీసుకొనివ్వట్లేదు. సో, అందుకని నేను దగ్గర నుంచి క్యాప్చర్ చేయలేదు. మళ్ళీ నాగదేవత గుడి నుంచి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి చాలా దూరం ఉంటుంది. మీరు చూడొచ్చు జనాలు ఎట్లా కనిపిస్తున్నారో. చిన్న చిన్న చీమల్లాగా ఉన్నారు కదా. యాక్చువల్లీ మేము వెళ్ళింది సండే రోజు. అంటే అంతకు ముందు రోజు కూడా సాటర్డే హాలిడే ఉంటుంది. సండే ఇంకా మండే 3 డేస్ కంటిన్యూస్ హాలిడేస్ రావడంతో చాలామంది జనాలు ఉన్నారు. ఇంతమంది జనాలు ఉన్నా కూడా మనకి ఎక్కడ రష్ అంటూ కనిపించదనమాట. ఇంత ఫ్రీ ప్లేస్ ఉండడంతో ప్లేస్ ఎక్కువగా ఉండడంతో జనాలందరూ ఇట్లా డిస్పర్స్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నందికి ముందే లింగభైరవి టెంపుల్ అని చూపిస్తారు కదా వీడియోస్‌లో. అది లింగభైరవి టెంపుల్ ఉందనమాట. ఆ టెంపుల్‌కి చాలా పెద్ద లైన్ ఉంది. ఆ లైన్‌లో నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకొస్తున్నారు.
ఈ లింగభైరవి టెంపుల్ వెనకాల ఆదియోగి స్టాచ్యూ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఈ స్టాచ్యూ చాలా బాగుంది. దీన్ని నేను రాయితో కన్స్ట్రక్ట్ చేశారేమో ఆర్ సిమెంట్ చేశారేమో అనుకున్నా. బట్ దాన్ని ఏమంటారో ఫైబర్ షీట్ అనుకుంటా. ఫైబర్ షీట్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడ కోయంబత్తూర్ వచ్చిన తర్వాత ఆదియోగి టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దర్శనంకి వెళ్దామని అనుకున్నాము. బట్ రూమ్స్ అనేవి దగ్గర అస్సలు లేవు. మేబీ కొన్ని రూమ్స్ ఉన్నాయనుకుంటా. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది కదా! ఆ షెడ్స్‌లో కొన్ని రూమ్స్ ఉన్నాయేమో. అవి ప్రీ బుకింగ్ చేసుకోవాలనుకుంటా, మాకు తెల్వదు. నార్మల్‌గా జనరల్ రూమ్స్ అయితే ఒక 3 కిలోమీటర్స్ బయటనే ఉన్నాయి. ఇక్కడికి రావాలి, ఉండాలి అనుకుంటే ముందే బుక్ చేసుకొని రావాలేమో, మాకు తెల్వదు. సో, రూమ్ ఏమి తీసుకోకుండా డైరెక్ట్‌గా అట్లనే దర్శనంకెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. అసలు ఎంతమంది జనాలున్నారు చూడండి. యాక్చువల్లీ ఇక్కడికి ఈవినింగ్ టైంలోనే ఎక్కువ మంది వస్తారంట. ఈవినింగ్ టైం లేజర్ షో జరుగుతుంది కదా, దాన్ని చూడడానికి ఎక్కువ మంది వస్తారంట. నేచర్‌ని ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన ప్లేస్ అంటూ ఉంటే డెఫినెట్‌గా ఇది ఉంటుంది. నిజంగా అండి, ఇలాంటి డివోషనల్ విజిట్స్ వల్ల మనలో న్యూ ఎనర్జీ అయితే జనరేట్ అవుతుంది. మేము రూమ్ కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా లేజర్ షోకి అయితే ఉండేవాళ్ళం. బట్ రూమ్ తీసుకోలే అని చెప్పేసి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ అరుణాచలం అయితే వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.